మీ శాలరీ 7 lakhs రూపీస్ ఉందా? అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా? బట్ ఇప్పుడు మిత్ వర్సెస్ రియాలిటీ చూద్దాం. 7 lakhs రూపీస్ శాలరీ ఉంటే మేబీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ 0 వస్తుండొచ్చు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొద్దు అని కాదు దాని అర్థం. మీకు ఎప్పుడైతే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ మీ శాలరీ దాటుతుందో కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోవడం వల్ల మీకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆర్ఎల్స్ లైక్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావచ్చు. రేపటి రోజు మీరు లోన్కి వెళ్ళినప్పుడు మీకు లాస్ట్ 3 years ఐటీఆర్ ఫైల్స్ అడగవచ్చు. ఇన్కమ్ ప్రూఫ్ కావాలన్నప్పుడు ఫామ్ 16 ఒకటే సరిపోదు, దానితో పాటు మీకు ఐటీఆర్ ఫైల్స్ కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ మీరు వీసాకి వెళ్ళినప్పుడు లేదంటే బ్యాంక్ లోన్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన ఐటీఆర్ ఫైల్స్ని అడుగుతారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని స్ట్రైట్ ఫార్వర్డ్గా డిసైడ్ అవ్వద్దు. బట్ మీరు మీ సిచ్యువేషన్స్ని బట్టి, మీ శాలరీస్ని బట్టి, మీ డిడక్షన్స్ని బట్టి ఎవ్రీథింగ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ప్రొఫెషనల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎట్ ది సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.